నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇవి వనపర్తి జిల్లా మున్సిపల్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చీర్ల చందర్ సకీమణి రజని భారీ మెజారిటీతో కౌన్సిలర్గా విజయం సాధించారు. అయితే మున్సిపల్ చైర్మన్ పదవి తనకు లేదా తన వర్గానికి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న చీర్ల చందర్ కౌన్సిలర్ పదవికి మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యమివ్వడం లేదని ఆయన ఆరోపించారు. డబ్బు ఉన్నవారికే కాంగ్రెస్ పార్టీలో ప్రోత్సాహం లభిస్తోందని విమర్శించారు. ఇక వనపర్తి మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్ఎన్ మాధవి ఎంపిక కావడంతో అసంతృప్తి వర్గాలు గట్టిగా స్పందిస్తున్నాయి. ఈ పరిణామాలు జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీసే అవకాశముంది. చీర్ల చందర్ నిజంగా రాజీనామా చేస్తారా లేదా పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దుతుందా అన్నది ఇప్పుడు వనపర్తి రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అవకాశం కల్పిస్తానని చెప్తేనే నేను నామినేషన్ వేయడం జరిగింది. కానీ సార్ వేరే వాళ్ళకి మాట ఇచ్చినట్టున్నాడు. అందుకే నేను ఈరోజు నా పదవికి రాజీనామా చేసి ఆర్డీఓ గారికి ఇచ్చేసి వచ్చేసాను. పార్టీ అని ఎవరైతే చెప్తారో జనరల్కి ఏదైతే చెప్తారో మేము దానికోసం మేము కట్టుబడి ఉండాల్సింది. ఎందుకంటే మేము ప్రస్తుతం ఈ సెకండ్ వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ సభ్యులేమే. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే విప్పి జారీ చేసిందో దాని అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ ఖచ్చితంగా మేము సపోర్ట్ చేయాల్సింది. ఎందుకంటే మేము ఆ బీఫామ్ మీద గెలిచాం కాబట్టి మేము ఆ ధర్మం మేము పాటించాలి. ఆ ధర్మం చేసిన తర్వాతనే మేము రాజీనామా చేస్తాం. చైర్మన్ అభ్యర్థికి లేదా వైస్ చైర్మన్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ సూచన అభ్యర్థికి మేము ఓటేసాము. అది చేసిన తర్వాత మేము మనస్తాపం చెంది మేము ఓటు వేసిన తర్వాత మేము మా ధర్మం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చేందుకు మేము ఆ ఓటు వేయాల్సింది. దాని తర్వాత మాకు నచ్చక పార్టీ ఒక ఆశయాలు దాని ప్రకారం మాకు నచ్చక పార్టీ యొక్క అభిప్రాయాలు మాకు నచ్చక దాని తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ మనకు 3వ వార్డు కౌన్సిలర్ గా ఉన్నది కాబట్టి దాని కౌన్సిలర్ సభ్యత్వానికి రాజీనామా చేసేదన్న ఇది వాస్తవం. నవంబర్ 30 తారీఖు వరకు అని చెప్పి ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు మీరు ఏదో నవంబర్ 30 తారీఖు ముందుగా ఉన్న వాళ్ళకే మీరు టికెట్ ఇచ్చారా? మీరు రాత్రి కనువ కప్తారు, ఉదయం బీఫామ్ ఇస్తారు. రాత్రి కనువ కప్తారు, ఉదయం బీఫామ్. ఇది దేనికి సంకేతం అంటే ఓన్లీ మీరు మీ యొక్క స్వార్థ రాజకీయాలకు మమ్మల్ని బలిపతులు చేశారన్న దానికి మేము మనస్తాపం చెంది మేము కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మన 3వ కాంగ్రెస్ పార్టీ మాకు 3వ వార్డు కౌన్సిలర్ ఏమో కూడా మా కౌన్సిలర్కు మేము రాజీనామా చేసి మేము వాటి వారు ఇవ్వడం జరిగిందన్న. ఇది కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అనుగానే కనుక ఇది కూడా ఇంకో చిన్న విషయం అన్న. దీనిలో ఇప్పుడు మాకు ఉదయం కూడా మాకు ఏం చేసే కిరుపమయ్యారా ఇది మేము ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. దానికి చాలా మనస్ఫూర్తిగా మాకు అది బాగా ఉంది మాకు. ఎందుకంటే మేము ఇంత చేశాక కూడా మాకు ఇవ్వకుంటే ఎంతవరకు న్యాయం చెప్పండి అన్న. మనకి వనపర్తిలో దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి 22 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గెలిచిపోయింది అన్న. దానిలో కేవలం అగ్రకుర్ణాల వరకు ఉన్నది కేవలం ఒకే ఒక్కరి కొరకు 21 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అభ్యర్థులు గెలుపొందారన్న. ఇక్కడ వాళ్ళకు ఒక అవకాశం ఇయ్యారా? ఇప్పుడు కాంగ్రెస్ వనపర్తి అంటేనే బీసీలు అడ్డలాగా ఉన్నాయి అని అందరూ కలిసిమెలిసి అలాంటి కాదని చెప్పి మీరు కేవలం ఒక్క వర్గానికి అది కూడా అగ్రవర్ణానికి మీరు కొమ్ము కాయడం, అది కూడా డమ్మీ క్యాండిడేట్. రాజకీయ అనుభవం ఆమెకు మాధవి ఆమె రమేష్కి ఇచ్చారన్న. వాళ్ళకు ఆ తెలియదు ఈ తెలియదు మున్సిపాలిటీ గురించి బర్త్ సర్టిఫికేట్ తెలియదు, డెత్ సర్టిఫికేట్ తెలియదు. మీరు అలాంటి వారిని తీసుకొచ్చి ఒక మున్సిపల్ చైర్పర్సన్ చేస్తే దాని అర్థం ఏంది అంటే దాన్ని తెర వెనుక ఉండి మీరు డమ్మిని కూర్చోబెట్టి ఆమెను ఇంట్లో కూర్చోబెట్టి మీరు ఆ షాప్లో కూర్చోబెట్టి మీరు ఆడే రాజకీయ డ్రామా కాదా ఇది? ఇది కేవలం ఇది ఏంటంటే కొందరు స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కొరకు మాదే నడవాలి. ఇది చీర్ల చందర్కి వస్తే వీళ్ళు పట్టించుకోరు, వీళ్ళంతా అందరికి న్యాయం చేస్తారని కేవలం అదో ఒక కక్ష సాధింపు ఇవన్నీ జరిగినవన్నా. దీంతో పాటు మనస్తాపం చెంది ఈ పత్రికా ప్రభావం కూడా మనం కాంగ్రెస్ పార్టీ కూడా మేము రాజీనామా చేస్తున్నాము. నెంబర్ 1 అన్న. మా మిస్సెస్ గారు కూడా ఇప్పుడు కూడా ఆర్డీఓ గారు ఇచ్చొచ్చిందన్న. మేము కౌన్సిలర్ 3వ వార్డు కౌన్సిలర్ మన పదవి కూడా మనం రాజీనామా చేసి వచ్చిందన్న. ఇది ఖచ్చితంగా మేము మిగతా ఏదైనా ప్రజాసేవ చేయకూడదు, ఇది నిరంతరంగా మేము ముందుకు వెళ్తామన్నా. కానీ ఈ కాంగ్రెస్ పార్టీలో మేము కొనసాగలేము. ఎందుకంటే ఇంత స్వార్థ రాజకీయాలు, ఇంత నీత రాజకీయాలు మేము ఎప్పుడు చూడలేదన్న. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చూడలేదు. ఒక లైన్ ఉండే ఉదయం ఒకరు మన టికెట్ల వ్యవహారం కూడా కొంతమంది నవంబర్ 30 తారీఖు ఉన్న వారికే టికెట్ ఇస్తామని చెప్తారు. అది ఎక్కడ పోయింది?
మీ నవంబర్ 30 తారీఖు ఎక్కడ పోయింది మన రాజ్యాంగం